హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్ధిని క్లాస్ రూమ్. మనం రోజువారీగా మాట్లాడే కొన్ని వాక్యాలని ఇవాళ చూద్దాము. దాంట్లో భాగంగా కెన్ గురించి మాట్లాడదాము. కెన్ ఎప్పుడు వాడతాము? లైక్ మనము ఒక సామర్థ్యాన్ని చెప్పాలనుకున్నప్పుడు, ఒక పర్మిషన్ తీసుకోవాలనుకుంటున్నప్పుడు కానివ్వండి, నేను చేయగలను అని మనం ఎబిలిటీ చెప్పాలనుకున్నప్పుడు కానీ దీన్ని వాడుతూ ఉంటాం అనమాట. మరి కొన్ని ఎగ్జాంపుల్ చూస్తూ దీన్ని ఎలా వాడాలో చూద్దాము. కెన్ అంటే చేయగలిగే పనులు అనమాట. స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ కెన్ ప్లస్ వర్బ్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ వస్తుందండి. ఎప్పుడైనా సరే దీంట్లో మనకి కెన్ అంటేనే వర్బ్ షుడ్ బి ఇన్ V1. గుర్తుపెట్టుకోవాలి బ్లైండ్గా మనం అంతే. ఇక్కడ ఆ క్యాన్ షుడ్ ఏది వచ్చినా కానీ కంపల్సరీగా వర్బ్ అనేది ఎప్పుడు V1 ఉంటుంది. సపోజ్ నేను ఇంగ్లీష్ నేర్చుకోగలను, నేను ఇంగ్లీష్ నేర్చుకోగలను కాబట్టి ఐ కెన్ లెర్న్ ఇంగ్లీష్ అంటున్నాం. నేను ఈ పెట్టె ఎత్తగలను అంటున్నాం, అంటే ఐ కెన్ లిఫ్ట్ దిస్ బాక్స్ అంటాం. లిఫ్ట్ అంటే ఎత్తడము. ఐ కెన్ లిఫ్ట్ దిస్ బాక్స్. ఐ కెన్ డూ, హీ కెన్ స్విమ్, ఇట్ కెన్ ఫ్లై, దే కెన్ ప్లే, వీ కెన్ డాన్స్. మీరు సబ్జెక్ట్స్ ఏ తీసుకున్నా కానీ లైక్ డూ ఫ్యామిలీ కానీ డస్ ఫ్యామిలీ కానీ ఐ యూ వీ దే హీ షీ ఇట్ ఆర్ సింగులర్స్ ప్లూరల్స్ వాట్ ఎవర్ ఈజ్ అ సబ్జెక్ట్, బట్ వర్బ్ షుడ్ బి ఆల్వేస్ ఇన్ V1 యాజ్ వెల్ యాజ్ కెన్ ఓన్లీ. చేయగలను అంటే వాడతాం. మరి చేయలేను అన్నప్పుడు ఏంటి? రాలేను, చేయలేను, పోలేను అట్లప్పుడు కెనాట్ వాడాలి. మనం ప్రొనౌన్సియేషన్లో కాంట్ వాడుతూ ఉంటాం జనరల్గా. ఐ కాంట్ స్విమ్, వీ కాంట్ ప్లే, షీ కాంట్ రైట్. ఆమె రాయలేదు, వాళ్ళు ఆడలేరు, మేము ఆడలేము, నేను ఇట్లా అనమాట. నేను ఆడగలను అంటే, ఆడలేను అంటే ఐ కాంట్ ప్లే అంటాము. ఆడగలను అంటే ఐ కెన్ ప్లే చేస్తా అంటాం అనమాట. మరి ఆమె సివిల్స్ పూర్తి చేస్తుంది అంటే క్లియర్ చేస్తుంది అంటుంటాం కదా, అప్పుడు షీ కెన్ క్లియర్ ద సివిల్స్ అంటాం. అంటే ఎగ్జామ్స్ని తను క్లియర్ ఆఫ్ చేస్తుంది అని మీనింగ్ వస్తుంది అనమాట. అప్పుడు కూడా ఎబిలిటీ చెప్తున్నాం కాబట్టి కెన్ వాడచ్చు ఇక్కడ, నో ప్రాబ్లం. నేను మీ పెన్ తీసుకోవచ్చా? మనం పర్మిషన్లు అడుగుతున్నాం ఇక్కడ. రిక్వెస్ట్ మేనర్లో పర్మిషన్ అడుగుతున్నాం. కెన్ ఐ టేక్ యువర్ పెన్? ఇది కూడా మనకి కెన్ అనేది మన ఈక్వల్ ఏజ్ వాళ్ళతో కానీ చిన్న వాళ్ళతో కానీ అడుగుతూ ఉంటాం అనమాట. అది మన సుపీరియర్స్ అడగాలనుకోండి కుడ్ వాడచ్చు, ఇంకా రెస్పెక్టివ్ మేనర్లో ఉంటుంది. సపోజ్ నేను రేపు సెలవు తీసుకోవచ్చా అంటే కొలీగ్స్ అనుకోండి, కెన్ ఐ టేక్ లీవ్ టుమారో అనొచ్చు. అదే సుపీరియర్స్ అయితే కుడ్ ఐ టేక్ లీవ్ టుమారో అనొచ్చు అనమాట. సో ఇలా పర్మిషన్లో కూడా మనం అడుగుతూ ఉంటాం అనమాట. సపోజ్ ఫోన్ కాన్వర్సేషన్లు అడుగుతూ ఉంటాం. నేను మిస్సెస్ సత్యతో మాట్లాడవచ్చా అన్నప్పుడు కెన్ ఐ స్పీక్ టు మిస్సెస్ సత్య ప్లీజ్, కెన్ ఐ స్పీక్ టు మిస్సెస్ సత్య ప్లీజ్. మనం తెలుగులో దయచేసి అనాల్సిన అవసరం లేదు, కానీ ఇంగ్లీష్లో ఆ ప్లీజ్ అనే వర్డ్ వల్ల ఎదుటి వాళ్ళకి ఇంకొంచెం ఇంప్రెస్ చేయొచ్చు కదండి. సో ఇలా మన కాన్వర్సేషన్ అనేది రెగ్యులర్గా మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడతామో మరి ఇలా ప్రాక్టీస్ చేస్తూ వచ్చామంటే స్పోకెనింగ్ అనేది చాలా ఈజీ అవుతుంది అండ్ కాన్ఫిడెంట్గా కూడా మనం మాట్లాడతాం అనమాట. అండ్ నెక్స్ట్, మీ రోడ్డు సరిగా దాటకపోతే ఏదైనా వాహనం ఢీకొనగలదు. ఇక్కడ మనము ఒక లెంత్ సెంటర్ చెప్తున్నాం. ఇఫ్ యూ డోంట్ క్రాస్ ద రోడ్ ప్రాపర్లీ ఎనీ వెహికల్ క్యాన్ హిట్ యూ. ఎనీ వెహికల్ క్యాన్ హిట్ యూ. ఇఫ్ యూ డోంట్ క్రాస్ ద రోడ్ ప్రాపర్లీ ఎనీ వెహికల్ క్యాన్ హిట్ యూ అంటున్నాం. నువ్వు న్యూస్ పేపర్ చదవగలవా? మనము ఇంట్రాగేట్ చేస్తున్నాం. చదవగలవా, రాగలవా, చేయగలవా అని. కెన్ యూ రీడ్ న్యూస్ పేపర్? కెన్ యూ రీడ్ న్యూస్ పేపర్? నువ్వు న్యూస్ పేపర్ చదవగలవా అంటున్నాం. నేను మీతో పాటు రాలేను ఐ కాంట్ అంటే ఐ కాంట్ కమ్ విత్ యూ అంటాం. నేను నీతో పాటు రాలేను. షీ కాంట్ కమ్ విత్ యూ అంటే కూడా ఆమె నీతో పాటు రాలేదు అని. ఇక్కడ సబ్జెక్ట్స్ మారినా కానీ అక్కడ ఏం మారదండి, సేమ్ వచ్చేస్తుంది. మీరు 2 చీరలు కొంటే ఒక చీర ఫ్రీగా పొందగలరు. వింటూ ఉంటాం కదా ఎప్పుడైనా మన ఆఫర్స్ ఉన్నప్పుడు ఇట్లా. ఇఫ్ యూ బై 2 sarees యూ కెన్ గెట్ 1 more saree ఆర్ 1 saree ఫ్రీ అంటాం అనమాట. ఇఫ్ యూ బై 2 sarees యూ కెన్ గెట్ 1 saree ఫ్రీ. యూ కెన్ గెట్ మీరు పొందగలరు, యూ కెన్ గెట్ పొందగలరు అని. మీరు లగేజ్ పైకి ఎత్తడానికి నేను సహాయం చేయనా అంటున్నాం అనమాట. ఇక్కడ కూడా మనం దీన్ని చెప్పొచ్చు కెన్ ఐ హెల్ప్ యూ అంటాం. నేను ఏమైనా సహాయం చేయగలనా మీకు అట్లా అనమాట. సో కెన్ ఐ హెల్ప్ యూ టు లిఫ్ట్ ద లగేజ్ మేడం, కెన్ ఐ హెల్ప్ యూ టు లిఫ్ట్ ద లగేజ్. సో ఇదంతా కూడా మనకి రోజువారీగా మనకి మాట్లాడే కదండి, కొత్త వర్డ్స్ కాదు కదా. నేనేం చేయగలను, వాట్ కెన్ ఐ డూ, నేనేం చేయగలను. మీరేం మాట్లాడగలరు, వాట్ క్యాన్ యూ స్పీక్, మీరేం మాట్లాడగలరు, వాట్ క్యాన్ యూ స్పీక్, మీరేం మాట్లాడగలరు. వాట్ కెన్ యూ డూ, వాట్ కెన్ యూ స్పీక్, వాట్ కెన్ యూ టెల్ ఇట్లా అనమాట. మీరు ఎన్ని భాషలు మాట్లాడగలరో చెప్పండి. అంటే టెల్ మీ హౌ మెనీ లాంగ్వేజెస్ యూ కెన్ స్పీక్. మాట్లాడగలరో చెప్పండి అంటున్నాం కాబట్టి టెల్ మీ
హౌ మెనీ లాంగ్వేజెస్ యూ కెన్ స్పీక్ అంటే ఎదుటి వాళ్ళ ఎబిలిటీ గురించి మనం అడుగుతున్నప్పుడు కూడా ఇలా అడగవచ్చు అనమాట. మీరేం చేయగలరో దయచేసి మాకు తెలియచేయండి. మాకు తెలియచేయండి. ప్లీజ్ ఇన్ఫార్మ్ అస్ వాట్ యూ క్యాన్ డూ. మీరేం చేయగలరు అంటే ఏం చేస్తారో చెప్పండి అన్నప్పుడు వాడుతూ ఉంటాం బేసిక్గా దీన్ని. ప్లీజ్ ఇన్ఫార్మ్ అస్ వాట్ యూ క్యాన్ డూ. మరి ఇలాంటి వీడియోస్ కావాలంటే ఒకసారి ఛానల్ విజిట్ చేయండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరికీ బాయ్.